importance of today's program. Today is a blood donation camp in our school, and I think you know what is blood donation. Blood donation ante telusu kadamma, blood ni donate cheyadam. సో ఈ బ్లడ్ డొనేషన్ ఎవరెవరు చేయొచ్చు? 18 years నుంచి 60 years మధ్యన ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా, వెదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్, దే కెన్ డొనేట్ బ్లడ్. అంటే అందరు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే ఒక సంవత్సరంలో మనం 3 సార్లు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మన బాడీలో ఉండేటువంటి రక్తము కంప్లీట్ గా డెడ్ అయిపోయి న్యూ బ్లడ్ సెల్స్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇది మీరు సైన్స్ లో చదువుకుంటారు. సో అందువలన మనం ఒక సంవత్సరంలో 3 సార్లు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే ఇన్ లైఫ్ స్పాన్, అంటే మన జీవిత కాలంలో సుమారుగా మనం 168 times బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో ఈ బ్లడ్ డొనేషన్ అనేటువంటిది మనం వీ కెన్ సేవ్ ఏ పర్సన్స్ లైఫ్. ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేస్తే మనం ఇంకొక వ్యక్తికి జీవన దానం చేయగలం. అలాగే మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మనకి హెల్త్ చాలా బాగుంటుంది. ఇట్ రిలీవ్స్ అవర్ టెన్షన్స్. హైపర్ టెన్షన్ ఉంటే తగ్గుతుంది. అంటే కొన్ని పరిస్థితులకి మనం టెన్షన్ పడుతూ ఉంటాం, అలాంటి టెన్షన్స్ తగ్గుతాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ మన దరికి చేరవు, అంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే మన బాడీలో వచ్చేటువంటి చాలా ఫ్లక్చుయేషన్స్ అన్నిటినీ కూడా మనం నియంత్రించుకోగలుగుతాం. సో బ్లడ్ డొనేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ బిలో 15-16 years. సో యూ హ్యావ్ నాట్ రీచ్డ్ ద ఏజ్ ఆఫ్ 18 years. అంటే 18 సంవత్సరాలు ఎవరికి కూడా ఇక్కడ నిండి ఉండలేదని అనుకుంటున్నాను. సో మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ ఇంట్లో పెద్దలకి, అంటే మీ పేరెంట్స్ కి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, ఇంకా మీ చుట్టుపక్కల ఏమైనా వాలంటరీ ఆర్గనైజేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా మీరు యాక్టివ్ గా మోటివేట్ చేయాలి. ఏంటంటే బ్లడ్ డొనేషన్ కి ఇంపార్టెన్స్ చెప్పడం. అలాగే మన స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో నార్మల్ గా మనం ఏమనుకుంటాం అంటే, బ్లడ్ డొనేషన్ చాలా మంది చేస్తున్నారు కదా, అది సరిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ మన భారతదేశంలో బ్లడ్ డొనేట్ చేయవలసినటువంటి అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ బ్లడ్ మరొకరికి మనం ఎక్కించడం అనేటువంటిది జరగదు. మీకు అంటే నార్మల్ గా, అంటే బ్రీఫ్ గా చెప్తున్నాను, మనకి 4 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, ఏ, బి, ఓ అండ్ ఏబి. సో దీంట్లో ప్రతి ఒక్కరి బ్లడ్ అందరికీ ఎక్కించగలిగే పరిస్థితి లేదు. ఓన్లీ ఓ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి బ్లడ్ రక్తాన్ని మాత్రమే మనం ఎవరికైనా ఎక్కించగలం. అదే ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకి అన్ని రకాల బ్లడ్, అందరి దగ్గర నుంచే బ్లడ్ తీసుకోగలుగుతారు, కానీ వాళ్ళు ఎవరికి బ్లడ్ ఇవ్వలేరు. అలాగే ఏబి గ్రూప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా ఓ బ్లడ్ గ్రూప్ లేదా అదే బ్లడ్ గ్రూప్ ఎక్కించగలం, కానీ మిగిలిన బ్లడ్స్ ఎక్కించలేము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, అంటే ఇవన్నీ హయ్యర్ లెవెల్స్ లో తెలుస్తాయి. సో ఇక్కడ మనకి ఎందుకు ఈ బ్లడ్ డొనేషన్ ఇంపార్టెంట్ అంటే, మనకి వచ్చినటువంటి బ్లడ్ అవసరాలకి సరిపడినటువంటి బ్లడ్ మనకి ప్రెసెంట్ అయితే అందుబాటులో లేదు. సో కాబట్టి మనం అవేర్నెస్ కల్పించాలి. అంటే అవేర్నెస్ అంటే ఏంటి, అందరికీ తెలియజెప్పాలి. సో మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీరందరూ కూడా అట్లీస్ట్, అంటే ఈసారికి ఇప్పుడు ఆల్రెడీ హెచ్ఎం సార్ అడిగారు, ఓన్లీ 6 మాత్రమే మేము బ్లడ్ డొనేట్ చేయడానికి తీసుకొని వస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ టైం ఆ 6 అలా ఒక 28, 25, 50 వరకు రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైంకి మీరు అందరూ మీ పేరెంట్స్ ని, మీ చుట్టుపక్కల వాళ్ళని మోటివేట్ చేయండి. ఆ బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ తెలియజెప్పండి. ఎందుకంటే ఏంటి అంటే మెయిన్ పాయింట్, మనం ఇచ్చిన బ్లడ్ అందరికీ కూడా మనం ఇవ్వగలిగే, అంటే అన్ని బ్లడ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా మనం ఇవ్వగలిగే పరిస్థితి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బ్లడ్ గ్రూప్ లో ఉందనుకోండి, లేదా నెగటివ్ బ్లడ్ గ్రూప్స్, ఏబి పాజిటివ్, ఏబి నెగటివ్ అలాంటివి ఉంటాయి. సో నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండేటువంటి బ్లడ్ వాళ్ళకి ఏ రకమైన బ్లడ్ కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉండదు. అంటే ఎగ్లూటినేషన్ జరుగుతుంది, అంటే బ్లడ్ క్లంపింగ్ జరుగుతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా మనందరికీ, మన భారతదేశంలో ఇంకా బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఇంకా ఎక్కువ చేయడం జరగాలి. సో దానికి ప్రోత్సహిస్తున్నటువంటి మన హెచ్ఎం గారికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎందుకంటే మీరు మన స్కూల్కే కాదు, సమాజానికి అందరికీ కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టుగా మీరు మీ ప్రయత్నాన్ని చేస్తున్నారు. So I request all the students and teachers to please motivate the person surrounding you to come to our blood camp. Thank you sir, thank you for giving me this opportunity.